నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. జర్మనీలో ఒక ప్రమాదకరమైన విదేశీ చీమల జాతి విధ్వంసం సృష్టిస్తోంది. ఈ చీమల జాతి పేరు టాపిన్మో మ్యాగ్నమ్. మధ్యధర ప్రాంతం నుండి వచ్చిన ఈ చీమలు ఇప్పుడు ఉత్తర జర్మనీ వైపు వేగంగా వ్యాపిస్తున్నాయి. దీని కారణంగా విద్యుత్, ఇంటర్నెట్ సేవలు కూడా నిలిచిపోతున్నాయి. ఈ జాతి భారీ కాలనీలు సాంకేతిక మౌలిక సదుపాయాలను దెబ్బతీయడమే కాకుండా మానవ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయి అని నిపుణులు అంటున్నారు. కార్ల్స్రూహేలోని సహజ చరిత్ర మ్యూజియానికి చెందిన కీటక నిపుణుడు మాన్ఫ్రెడ్ వెర్హాగ్ ప్రకారం టాపిన్మో మ్యాగ్నమ్ సూపర్ కాలనీలలో లక్షలాది చీమలు ఉంటాయి. ఇవి సాంప్రదాయ చీమల జాతుల కంటే చాలా రెట్లు పెద్దవి. ఈ కాలనీలు జర్మనీలోని కొలోన్, హనోవర్ వంటి ఉత్తర నగరాలకు చేరుకున్నాయి. దీని వలన అక్కడి విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ నెట్వర్కుల వంటి సాంకేతిక మౌలిక సదుపాయాలకు ప్రమాదం ఏర్పడింది. ఈ చీమలు ముఖ్యంగా బాడెన్ వుటెంబర్గ్, దాని పరిసర ప్రాంతాలలో వేగంగా కాలనీలను ఏర్పాటు చేస్తున్నాయి అని శాస్త్రవేత్తలు అంటున్నారు. కీల్ అనే నగరంలో ఈ జాతి కారణంగా విద్యుత్, ఇంటర్నెట్ ఇప్పటికే నిలిచిపోయింది. అదనంగా ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ వంటి ఇతర యూరోపియన్ దేశాలలో కూడా ఈ చీమల ఉనికి నమోదైంది. కాబట్టి ఈ సంక్షోభం జర్మనీకి మాత్రమే పరిమితం కాదు అని భావిస్తున్నారు. టాపిన్మో మ్యాగ్నమ్ను ఇంకా అధికారికంగా ప్రమాదకరమైన జాతిగా ప్రకటించనప్పటికీ ఇది స్థానిక పర్యావరణ వ్యవస్థపై విస్తృత ప్రభావాన్ని ఇంకా నిరూపించలేదు. అయినప్పటికీ బాడెన్ వుటెంబర్గ్ పర్యావరణ కార్యదర్శి ఆండ్రీ బౌమన్ దీనిని ఒక తెగులుగా పరిగణించారు. సమయానికి నియంత్రించకపోతే ఇది పెద్ద ఎత్తున నష్టాన్ని కలిగిస్తుంది అని హెచ్చరించారు. ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని జర్మన్ శాస్త్రవేత్తలు, పరిపాలనా సంస్థలు ఇప్పుడు ఈ చీమల వ్యాప్తిని ఆపడానికి ఒక ఉమ్మడి ప్రాజెక్టుపై కలిసి పనిచేస్తున్నాయి. సాంకేతిక మౌలిక సదుపాయాలు, పర్యావరణం, పౌరులకు జరిగే నష్టాలను సకాలంలో నివారించడానికి ఈ దిశలో వ్యవస్థీకృత ప్రయత్నాలు మొదటిసారిగా ప్రారంభమయ్యాయి. ఇది కేవలం ఒక తెగులు కాదు అని, జాతీయ సవాలుగా మారుతోంది అని స్పష్టమైంది.